నమస్కారం. జ్ఞానవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు అందిస్తున్న జ్ఞానవాహిని ఈరోజు తిరుమల విశేషం గురించి తెలియజేయబోతున్నాం. తిరుమల శ్రీవారు వెంకటేశ్వరుడా లేక ఈశ్వరుడా లేక కాలభైరవుడా అనే అంశంపై ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఎందరో మహామునులు, ఎందరో ఆళ్వార్లు, ఎందరో మహా చక్రవర్తులు స్వామివారిని సేవించి తరించిన నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, నిత్య కళ్యాణమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామివారు కొంతమంది అమ్మవారని, కొంతమంది ఈశ్వరుడని, కొంతమంది కాలభైరవుడిని, ఇలా ఎంతోమంది వారికి తెలిసిన విధంగా స్వామివారిని ఆరాధించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు. అటువంటి స్వామివారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. స్వామివారు ఈశ్వరుడా, స్వామివారు విష్ణువా, స్వామివారు కాలభైరవుడా లేక బాలా త్రిపుర సుందరి ఆదిశక్తి స్వరూపమా అని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ బ్రహ్మాండములో వెంకటాచల క్షేత్రముతో సమానమైనటువంటి క్షేత్రము, వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దైవము లేదు. అటువంటి దైవం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. తిరుమల అంటే అదో విశేషాల ఖజానా, అంతు చిక్కని రహస్యాల నిధి. 714 లోకాలను అపురూప సమాచారమంతా ఆ 7 కొండలలో నిక్షిప్తమై ఉంటుందంటే ఎలాంటి అనుమానమూ లేదు. అన్నమయ్య అన్ని వేల కీర్తనలు పాడాడంటేనే తెలియడం లేదు. అది కవులకు కవనమని, శ్రామికులకు కార్యక్షేత్రమని, భక్తుల పాలిట వైకుంఠమని, శరణార్థులకు అభయమిచ్చే ప్రాంగణమని, అలాగే తిరుమల శైవులకు శైవక్షేత్రమని, శాక్తేయుల శక్తిపీఠమని కూడా అంటారు. బాలాజీ అని పిలవడంలో ఆ మూల విరాట్టు బాలా త్రిపుర సుందరి కావడమే కారణమని చెబుతారు కొందరు. ఇందులో నిజానిజాలు ఎంత! అన్నమయ్య రచించిన కీర్తనలలో బాలాజీలోని బాలా శబ్దానికి అర్థమిదే అని చెప్పిన దాఖలాలున్నాయి. సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు అంటూ స్వామి వివిధ మహిమలు కీర్తిస్తాడు అన్నమయ్య. ఇదే కీర్తనలో వెంకటేశ్వరుణ్ణి వైష్ణవులతో పాటు శైవులు శివుడిగా, కాపాలికులు ఆదిభైరవుడుగా కొలుస్తారని పేర్కొంటాడు అన్నమయ్య. ఇదే ఇక్కడ పరిశీలనాంశమైంది. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు అసలు విష్ణు రూపం కాదన్నది ఒక వాదన. మూల విరాట్టు వెనుక భాగంలో జడ ఉంటుందట. అమ్మవారనే అంటారు కొందరు శాక్తేయులు. దానికి తోడు వెంకటేశ్వరుని బాలాజీ అని ఉత్తరాది ప్రజలు ప్రేమగా పిలుస్తుంటారు. ఈ మూర్తి బాలా త్రిపుర సుందరి రూపమన్నది మరో వాదన. అసలు స్వామివారికి జరిగే కొన్ని పూజలు శాక్తేయులు అమ్మవారికి మాత్రమే చేస్తారు. అవి విష్ణు సాంప్రదాయానికి చెందినవి కాకున్నా ఆచారంలో ఉన్నాయని అంటారు. దీన్ని బట్టి మూల విరాట్టు బాలా త్రిపుర సుందరి అమ్మవారని అంటారు. ఆది శంకరులు ఈ స్థలం సందర్శించినప్పుడు మూల విరాట్టు పాదాల కింద శ్రీచక్రం ప్రతిష్ఠించారు. విష్ణు పాదాలకు శ్రీచక్రానికి సంబంధమేమిటి? ఇదంతా అలా ఉంచితే శిల్పశాస్త్ర ప్రకారం మూల విరాట్టు విగ్రహం స్త్రీమూర్తి కొలతలకు సరిపోతాయట. అందుకనే వక్షస్థలం మూసివేస్తూ శ్రీదేవి భూదేవిలను ఉంచారనేది వీరి వాదన. విగ్రహం వెనుక అమ్మవారి రూపం ఉంది, అందుకే ఆ విగ్రహం అయ్యవారిది కాదు అన్నది ఒక వాదన. శక్తి స్వరూపిణి అంటూ పేర్కొంటారు కొందరు. అసలు శరన్నవరాత్రులప్పుడు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటే మనం ఆలోచించాలి. ఆదిశక్తి స్వరూపం అంటారు కొందరు. అన్నమయ్య అన్నట్టు శైవులు శ్రీ వెంకటేశ్వరుణ్ణి శివరూపంగా భావిస్తుంటారు. ఆలయంపై ఉన్న శిల్పాలలో సింహం ఉండటం మనం గమనించవచ్చు. సింహం అమ్మవారికి వాహనం.
దాంతోపాటు స్వామివారి పేరులో ఈశ్వర శబ్దం ఉండటం కూడా గమనార్హమే. వేం అంటే పాపములు, కట అంటే తొలగించు, ఈశ్వరుడు కలిపితే వెంకటేశ్వరుడవుతుంది. అంతేకాదు, శివుని మూడో నేత్రం కప్పి ఉంచడానికి పెద్ద నామం పెట్టారన్నది వీరి భాష్యం. ఈ వివాదాలన్నిటికీ తెరవేస్తూ శ్రీ రామానుజాచార్యుల వారు మూల విరాట్టుకు శంఖము చక్రము అమర్చి ఈ క్షేత్రాన్ని శ్రీ వైష్ణవ క్షేత్రంగా ప్రకటించారట. ఇంతకీ శ్రీవారు శివుడా, విష్ణువా లేక శక్త అన్నది ఇప్పటికీ తేలని రహస్యమంటారు. దాన్ని బలపరుస్తూ అన్నమయ్య కూడా కీర్తనలు రాయటం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులోని సత్యాసత్యాలు ఆ స్వామికే ఎరుక. ఇది కేవలం పూర్వం మహనీయులకు కలిగిన ఆలోచనకు వాక్యరూపం మాత్రమే. అన్ని నిజాలు ఆ నామాల స్వామికే ఎరుక. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాతితపక్షతం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. చూశాం కదా, స్వామివారు విష్ణు స్వరూపమా, లేక కాలభైరవమూర్తియా, లేక బాలా త్రిపుర సుందరి అవతారమా? ఎందరో భాగవతోత్తములకు కలిగినటువంటి ధర్మ సందేహమే ఇది. కానీ ఎవ్వరు ఎలా పిలిచినా పలికేటువంటి దైవమే శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అటువంటి దైవం, ఎటువంటి సంశయము లేనటువంటి, ఎటువంటి ధర్మ సందేహము లేనటువంటి స్వామివారి మూర్తిని ఎవ్వరు ఎలా పిలిచినా పలికేటువంటి దైవం శ్రీవారు. అటువంటి స్వామి గుణములలో, తత్వములో ఎవ్వరికి ఎటువంటి సందేహము లేదు, వివాదము లేదు. స్వామివారు అందరివాడు, గోవిందుడు అందరివాడు. అటువంటి స్వామివారికి జరిగేటువంటి సేవలను గూర్చి కానీ, లేదా స్వామివారి లీలా విశేషాలను గూర్చి కానీ ఎంత విన్నా, ఎంత తెలుసుకున్నా తనివి తీరనటువంటిది. అటువంటి స్వామివారి గురించి చెప్పేటువంటి ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి గురించి తెలుసుకోండి, మరలా తెలుసుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురించి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల గురించి జ్ఞానవాహిని యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి నమస్కారం.